అందరూ ఎలా ఉన్నారు? సో మా ఊర్లో అయితే శ్రావణ మాసం స్టార్ట్ అయిపోయింది. సో మేము శ్రావణ మాసంలోనైతే శివుడికి పూజ చేసుకుంటాము. మా ఊర్లో వాళ్ళందరూ కూడా ఈశ్వరుడికి అయితే అభిషేకాలు చేసుకుంటారు. సో ఈరోజు సోమవారం కాబట్టి మా ఇంట్లో వాళ్ళందరినీ కూడా ఉపవాసం అయితే ఉన్నాము. సో ఉపవాసం చెల్లించడానికి 7 o'clock అయితే మేము రెడీగా ఉన్నాము టిఫిన్ చేయడానికి. ఎందుకంటే మార్నింగ్ నుంచి మేము ఏమీ తీసుకోలేదు, ఓన్లీ లిక్విడ్ అంటే నిమ్మకాయ నీళ్ళు అలాంటివే తీసుకున్నాము, ఇంకేమీ తీసుకోలేదు. సో మా ఊర్లో వాళ్ళందరూ కూడా శివుడికి చాలా బాగా పూజ అయితే అభిషేకాలు అయితే చేస్తారు ఈ శ్రావణ మాసం అంతనా. మన సైడ్ అయితే మాత్రము ఇలా లక్ష్మీదేవికి పూజ చేసుకుంటాం కదా. సో ఒడిషా స్టేట్ వాళ్ళు ఏంటంటే శివుడికి పూజలు చేసుకుంటారు శ్రావణ మాసం అంతనా. చూడండి, నేనైతే ఇడ్లీ పెట్టుకున్నాను టిఫిన్ కింద. సో చాలా సాఫ్ట్గా అయితే ఉన్నాయి ఇడ్లీ. చూసారా, కొబ్బరి చట్నీ, ఇగోండి సాంబార్ కూడా చేసుకున్నాము. ఇడ్లీతో కాంబినేషన్గా సాంబార్ ఇంకా కొబ్బరి పచ్చడి చాలా టేస్ట్ అయితే బాగుంటుంది. చూసారా, మనకి ఎంతో ఇష్టమైన కారపొడి. సో ఈ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. చూడండి, ఉపవాసం ఎవరైతే చేసుకుంటే ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇడ్లీ, సాంబార్, ఇంకా కొబ్బరి చట్నీ, కారపొడి. సో ఈ 3 కలుపుకొని ఇడ్లీ తింటే ఎంత టేస్ట్ ఉంటుందంటే నాకైతే నోట్లోంచి వాటర్ అయితే వచ్చేస్తుంది. చాలా బాగుంటుంది. సో 7 అయితే మేమైతే స్టార్ట్ చేస్తాము, ఉపవాసము చెల్లించుకుంటాము. సో ఈ శ్రావణ మాసం అంతా మేమైతే శివుడికి పూజ చేసుకుంటాము. సో మీలో కూడా శివుడికి పూజ చేయాలనుకుంటే ప్రతి సోమవారం ఈ శ్రావణ మాసంలోనే అభిషేకం చేసుకుంటే చాలా మంచిది. థ్యాంక్ యూ.